కనులు మూసి చూసే ఆ నిజం, తెరిచిన మరుక్షణం ఓ అబద్ధం. కనులు తెరిచి చూసే ఆ జీవితం, మూసిన మరుక్షణం మటుమాయం. Place. బయటికి వెళ్ళినా కదా టు గెట్ సమ్ ఫుడ్. Why did I come in this room? Fuck. Am I still sleeping? Anyways, forget that. సెకండ్ టైం వస్తున్నా, మళ్ళీ ఇక్కడనే వచ్చినా. రెండోసారి వచ్చిన ఈ రూమ్కి. నాకేం అర్థమైతే లేదు అసలు. ఏమైందో ఇది కలనా నిజమా నాకేం అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు? అరే లేదురా, నేను సెకండ్ టైం వస్తున్నారా రూమ్కి. ఏం సెకండ్ టైం వస్తున్నావు? ఏడికి వస్తున్నావు రా? పండుకొని ఉన్నావు, ఎటో పోయినావు? నేను బయటికి పోయినారా, యాక్చువల్లీ బయటికి పోదామని రెడీ అయినా, ఏదైనా తినని తెచ్చుకుందామని. మళ్ళీ ఇక్కడనే ఈ రూమ్కే వస్తున్నా నేను. అసలు ఏమైంది? నాకేం అర్థమవుతలేదు రా నిజంగా. నువ్వు ఒకసారి రారా నాతో. నిజంగా నాకేం అర్థమవుతలేదు. అరే నిజంగా రా లడ్డు, అర్థం చేసుకో ఒకసారి రా నాతోని, నీకు అప్పుడే తెలుస్తుంది. నాకు పిచ్చి లేస్తుంది నిజంగా చెప్తున్నా. మెల్లగా మాట్లాడరా, లేచిన అంటే మళ్ళీ టార్చర్ స్టార్ట్ అవుతుంది. నాకేం అర్థమైతే లేదా, నాకు పిచ్చి లేస్తుంది. అరే అసలు
మధ్యలో నిద్రలోకి వెళ్ళి లేచినారా, కిచెన్కి పోయినా, ఏమన్నా ఉందా లేదా తినని, కానీ ఏం లేదు ఫ్రిడ్జ్లో. అదే మన పిజ్జా తెచ్చుకుందామని బయటికి పోయింది, ట్రాక్ సూట్ వేసుకుని బయటికి పోతున్నా కానీ రూమ్లోకి వస్తున్నాను. ఈ సెకండ్ టైం రా బయటికి పోతున్నా, బట్ నేను రూమ్లో ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్, ఐ కాంట్ గో అవుట్, ఎగ్జిట్. నేను పోతలేను బయటికి, రూమ్లో ఎంటప్ అవుతున్నా. నాకు అదే అర్థమైతే లేదురా. అరే అసలు ఏం మాట్లాడుతున్నా, ఆకలి అయిందన్ను, కింది పోయాను, డోర్ తీసినట్టు ఇదేం చెప్తున్నావు? అరే నాకే అర్థమైతే లేదురా. నువ్వు ఒకసారి వస్తే నాతో నేను క్లియర్గా చూపిస్తాను. మందాయ తెలుగునా? నేను మందేం తాగలేదురా, మందెందుకు తాగుతా ఇప్పుడు? నాకు ఆకలి అయితే పోయినా, బయటికి పోయినా ఏమన్నా తెచ్చుకుందామని. నువ్వు ఒకసారి రారా నాతో, నీకు అప్పుడే తెలుస్తుంది. ఒకసారి రా, లేవు రా, లేవురా ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ రా, నాకు చాలా పిచ్చి లేస్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. చెప్పినా నీకు, నాకు ఇట్లనే అయింది. సెకండ్ 2 times అయింది నాకు. నేను ఇదే నాకు చెప్తున్నా, నేను ఇట్లా అవుతుంది నాకు అని, అందుకే నీకు లేపినా నేను. 2 సార్లు అయిందా? నాకు అందుకే అర్థమైంది. నాకు నీకు చెప్పలేదు నాకు ఎట్లా, లైక్ ఇది ఎంత టెన్షన్ ఉన్నాను నేను. అరే దీన్ని కళ అనలేము. అరే ఏదైనా హాంటెడ్ ప్లేస్ ఏమో హాంటెడ్ ఉన్నట్టు. హాంటెడ్? ఏం మాట్లాడుతున్నావురా? హాంటెడ్ ఏంద్రా? అరే హాంటెడ్ ఏంద్రా? హాంటెడ్ నాకు ఏదో వియర్డ్ ఫీలింగ్. ఈయన లేపితే ఇప్పుడు టెన్షన్ ఎక్కువైతుంది మనకి. కానీ ఎవరికో ఒకటి చెప్పాలి కదరా. నాకు పిచ్చి లేచి నీకు లేపినా నేను. నైట్ చెప్పలేము రా ఎవరికి. హాంటెడ్ అయితే కాదురా, మేబీ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ ఏదో అవుతుంది, బట్ ఇట్స్ నాట్ హాంటెడ్. డెవిల్ ఫీలింగ్ నాకు కూడా ఏం అర్థమవుతుందిరా, అర్థమైతే లేదు, అస్సలు అర్థమవుతుంది. ఏమైతుందో అసలు ఇంట్లో తెలియకుండా ఏమన్నా రోహిత్ వేస్తాను. అరే వద్దురా, చూడవారా వేస్తాను. నో డౌట్ రా, దయ్యం ఉంది రోహిత్. దెయ్యమైందిరా. దెయ్యమైంది? దయ్యం అవుతుంది కంపల్సరీ, ఇంట్లో దయ్యం ఉంది. దెయ్యం అంటుడు ఏందిరా? మనకన్నా కొంచెం సెన్స్ ఉండాలిరా. అదే ఫ్రెండ్స్ ఏందో అది అర్థమవుతుందా, ఇంట్లో మాత్రం దయ్యం ఉందా? ఏంటిది? ఏమైందిరా? ఏం గజిబిజి చేస్తున్నారు? ఇంతసేపటి నుంచి నడుస్తున్నారు, ఏమైతుంది? మమ్మీ నీకు అర్థమవుతలేదురా మమ్మీ, ఇంట్లో దయ్యం ఉందిరా. ఆ? మన ఇంట్లో దయ్యం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో దయ్యం ఉంది మమ్మీ, నీకు అర్థమవుతలేదు. ఏమైంది రోహిత్, నువ్వు అట్లా కూర్చున్నావు? నాకేం అర్థమైతే లేదురా, నాకేం అర్థమైతే లేదు. ఏం అర్థమవుతలేదురా? ఇంట్లో ఏదో పిచ్చి పిచ్చిగా అవుతుందిరా. ఎందుకు ఆ హారర్ మూవీ చూస్తారు మీరు? అవన్నీ ఎప్పుడు చూస్తూ ఉంటారు. చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి? హారర్ మూవీ కాదురా మమ్మీ, మన ఇంట్లోనే హారర్ ఉంది. ఆ? ఇంట్లోనే హారర్ సీన్ లైట్. నాకేం అర్థమవుతలేదురా, ఏమంటున్నారు? నేను క్లియర్గా చెప్తారా, ఆ? నేను నిద్రలోకి వెళ్ళి లేచిన, అచ్చా. ఆకలి అయితే లేచిన, మధ్యలో ఆ. కిచెన్లో వెళ్ళిన, లేచిన, మళ్ళీ బయటికి పోదామని ఉమ్. ఎగ్జిట్ డోర్ దగ్గర ఇట్లా పోగానే మళ్ళీ నేను రూమ్లోకి వస్తున్నారా. 2-3 times చూసిన. మళ్ళీ సేమ్ నేను లడ్డుగానికి లేపి లడ్డుగానికి కూడా చూడమని చెప్పిన. బయటికి పోతున్నాం, ఇట్లా బయటికి పోగానే మళ్ళీ ఈ రూమ్కే వస్తున్నాం రా. ఏంటి బయట ఎగ్జిట్ డోర్కి పోతే మీరు లోపల వస్తున్నారా? బయటికి పోతలేము, ఈ రూమ్కే వచ్చేస్తున్నాం మళ్ళీ.
ఏం చెప్తున్నారా? ఏమైంది? అదే అవుతుంది, బియర్డ్ అవుతుంది. ఏం బియర్డ్ అవుతుంది? నాకు ఏం అర్థమైతలేదు. మీరు ఏమంటున్నారు ఈ మధ్యరాత్రి లేచి? ఏం చెప్పాలరా నా మాకు నిజంగా ఏం పిచ్చి లేస్తుంది మాకు. ఏం చేస్తున్నారు నాకేం అర్థమైతలేదురా. ఏదో ఒకటి ఏం చేస్తున్నారు? చేయాలి ఇప్పుడు. ఏమైంది నాకు చెప్పండి. నాకు ఏం అర్థమైతలేదు. మీరు ఏం చెప్తున్నారు? నాకు మధ్యరాత్రి ఏమవుతుంది? అంత గజిబిజిగా ఉంది నిజంగా అంటున్నా. ఈ ఇల్లు ఒక హాంటెడ్ అయిపోయింది. నేను అంటే ఎన్నిసార్లు హారర్ మూవీ చూడొద్దని. ఏం చూస్తారు? పొద్దున్న మూవీ చూస్తే ఉంటారు, ఏదేదో కళ వస్తుంది. చలో వండుకోండి. ఏంటి నాకు ఏం అర్థమైతలేదు. హారర్ మూవీ గురించి కాదురా. మరి దేని గురించి? అట్లా అవుతున్నాయి, అట్లా సిచ్యువేషన్స్ అట్లా అవుతున్నాయి. ఏం సిచ్యువేషన్? ఇదంతా న్యూస్ ఏంటి? నేను పోయి వస్తా ఇప్పుడు కిందికి, మళ్ళీ చూస్తాం ఏమవుతుందో. ఏమైతుందిరా? ఏం అర్థమైతలేదు నాకు. అదే అవుతుందిరా. అదే ఇది సేమ్ ఇట్లనే అవుతుంది మాకు. వీడు 10 సార్లు పోయి వచ్చిండ్రా. నేను 2 సార్లు పోగానే నాకు ఇక ఏం అర్థం కాకపోతే ఇంక లేపినా నేను. ఏం అర్థం? ఫస్ట్ అయితే వచ్చి కూర్చోరా. నువ్వు ఫస్ట్ రిలాక్స్ గా, నువ్వు టెన్షన్ తీసుకో. కానీ ఏదో ఒకటి అవుతుంది మన. నా వాటర్ ఫస్ట్. షార్ట్ అవుట్ వాటర్ ప్లీజ్. ఏమవుతుందిరా? మమ్మీ బయటికి పోకరా, ఇక్కడ కూర్చో. షార్ట్ అవుట్ చేసినాక అసలు ఏమవుతుంది మాట్లాడు. నాకు అర్థమైతలేదురా ఏమవుతుందో మొత్తం. అది నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. కాదు నాకు ఏం అర్థమైతలేదురా. నాకు ఒక నిమిషం నువ్వు ఒకసారి ఇక్కడ కొంచెం కూర్చోరా. కిందికి పోతే మీదికి వస్తుంది. అరే రిలాక్స్, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో కొంచెం. లడ్డు ఏం అర్థమైతలేదురా. అట్లా అయితే పక్కా దయ్యం ఉందిరా. కాదురా లడ్డు ఆ ప్లీజ్. దయ్యం వల్లనే మనం నువ్వు ముందు కూర్చోరా. నువ్వు కూర్చో. ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఏమో అర్థమైతలేదు నాకు ఏమవుతుంది. కూర్చోరా, ముందు కూర్చో వచ్చి. చూసినావు ఇట్లనే అవుతుందిరా, ఇట్లనే అవుతుంది. ఏం అర్థమైతలేదురా. మమ్మీ ఇంట్లో దెయ్యం మాట్లాడకరా. ఏం అర్థమైతలేదు ప్లీజ్. దెయ్యం గురించి దయ్యం కాకపోతే మరి ఇంకేముంటది? దెయ్యం అని అనకరా. నువ్వు పోయినావు, వీడు పోయిండు, నేను ఇన్నిసార్లు పోయినా. కానీ అది ఏదో ఒకటి ఉంది. కానీ దెయ్యం అయితే దెయ్యం మాత్రం అనకరా. దయ్యమే, ఇంకేముండదు. అరే దెయ్యం అని చెప్పి నువ్వు ఇంకా భయపడిస్తున్నావు, కానీ వేరేదేం లేదురా. ఓకే కాదురా రోహిత్ ఏమవుతుందో నాకు ఇది అర్థమైతలేదురా. ఇంట్లో నిజంగా బయటికి పోతే మళ్ళీ రూమ్కి వస్తున్నా. ఏం అర్థమైతలేదురా నిజంగా. మరి ఎవరికైనా ఫోన్ చేద్దామా? ఈ రాత్రి చేయలేం రా. పోలీస్ కన్నా వాళ్ళకన్నా కాప్స్ కి ఫోన్ చేస్తే ఏం చెప్తావు? ఏం చెప్తావా? ఏమైనా చెప్తాం. వాళ్ళు నమ్ముతారా? పోలీస్ ఏంట్రా? మనకి ఏమైనా అయిపోతే ఇప్పుడు మన ఏమనాలరా? అరే సిగరెట్ ఉందా? అరే ఎవరికైనా ఫోన్ చేద్దాం రా మన ఫ్రెండ్స్ కన్నా. సిగరెట్ లేదా? Please. అరే షిట్, నాకు సిగరెట్ కావాలి. నాకు అరే టెన్షన్. ఎవరికైనా ఫోన్ చేద్దాం రా ప్లీజ్. అరే ఎవరికైనా ఫోన్ చేద్దాం రా. నాకు సిగరెట్ కావాలరా. నాకు టెన్షన్ అవుతుంది. సిగరెట్ ఇక్కడ ఉండే కదరా. దయ్యమే లడ్డు ఆగ్రా. ముందే నేను భయపడుతున్నాను, నువ్వు ఇంకా భయపడిపోయాకరా ప్లీజ్. అరే నువ్వు టెన్షన్ తీసుకో. టెన్షన్ తీసుకో. ఓకే కూల్ డౌన్. ఓకే ఫోన్ చేయి రావులకన్నా ప్లీజ్. రోహిత్ ఫోన్ చేయి రావులకన్నా. ఫోన్ చేయి. ఫోన్ చేసి ఏం చెప్పాలి? ఏం అర్థమైతలేదు ప్లీజ్. నమ్ముతారా ఇదంతా? అరే ఏమని చెప్తాం రా? టెన్షన్ అవుతుందిరా. ఇంట్లో ల్యాండ్ లైన్ కనెక్షన్. అరే రావులకన్నా చెప్పురా లడ్డు. మమ్మీ ఇది పోలీసులకి ఫ్రెండ్స్ కి చెప్పేది కాదురా. మనకేమైతుందో మనకే తెలియదు. ఫస్ట్ మనకు తెలియదు కదా ఇదంతా. ఇట్లా దీన్ని మనం సార్ట్ అవుట్ చేయాలి. ఎట్లా చేయాలి? నాకేం అర్థమైతలేదు. నువ్వు టెన్షన్ తీసుకో. ఓకేనా? నువ్వు టెన్షన్ తీసుకోవచ్చు. ఆలోచిస్తాం ఏమైతుందో.
ముగ్గురికి సేమ్ ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, ఏం రాంగ్ నాకు తెలుస్తలే లేదు. మీరు లేచినారు, నేను లేచి చూసిన, మీరు తిరుగుతున్నారు, నేను పోతున్నా, నేను వస్తున్నా, నాకేం అర్థమైతే లేదు. ఏమవుతుంది? టెన్షన్ తీసుకోకరా. ఓకే, టెన్షన్ ఎందుకు తీసుకో, ఏదో ఒకటి చేస్తాం. ఎవరికి కూడా ఫోన్ చేయలేము, చెప్పలేము, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అసలు ఇట్లా ఇదంతా చెప్తే ఎవరు నమ్మరు. అరే ఇది దయ్యాన్ని నమ్మక్క. దెయ్యం కాదు, నువ్వుకో. ఓకే, నువ్వు ఊరికే దెయ్యం దెయ్యం అన. ఏమవుతుంది రా ప్లీజ్. నువ్వు నువ్వు టెన్షన్ తీసుకో, ఏదో ఒకటి చేయాలి. సిగరెట్ ఉండాలి నడ్డు, ఒకటి స్పేర్ సిగరెట్. పైన ఉన్నాయా? ఎప్పుడు స్పేర్లో పెడతాను. పైన లేదు. ఓకే, నేను పోయి తెచ్చుకుంటారా? ఏమవుతురా, నాకు బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ వద్దురా కొంచెం. టెన్షన్ తీసుకోకరా. సరేనా? అట్లనే కొంచెం నీ ఫేస్ వాష్ చేసుకోరా కొంచెం అని కొంచెం. సరే మమ్మీ అట్లనే పైన సిగరెట్ ఉంది, తీసుకుంటాను. సరేరా. ఇట్లా ఎందుకు అవుతుందిరా? నేను మధ్యరాత్రి లేచుడేంది, ఇట్లా అవ్వుడేంది? ఇంద్ర ఇది ఏమన్నా టార్చర్ ఏంద్రా? అరే నీకేమన్నా, అరే నువ్వు వాని ముందు దెయ్యం వేయమంటావు ఏంది? అరే దయ్యం అవుతుందిరా. అట్లా కాదురా, వాడు భయపడతాడు రా. వాడు వాడు సెన్సిటివ్ రా, వాడు తీసుకోలేదు ఇదంతా. నేను కూడా భయపడుతున్నా, కానీ దయ్యం ఉంది. నువ్వు టర్మ్ వాడకరా. అరే వాడు ఫ్రీక్ అవుట్ అవుతున్నాడు. అరే వాడు ఫ్రీక్ అవుట్ అవుతున్నట్టు కదరా, దయ్యం ఉందిరా. అరే దెయ్యం ఉండు. ఇగో నేనైతే నమ్ముతున్నా. మనం అంతా ఎడ్యుకేటెడ్ రా, మనం అందరము. సో మనం ఇదంతా మనం నమ్మలేము. అరే ఇదంతా దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, అంతే. అట్లా కాదు, దయ్యం ఉందిరా, ఇంట్లో దయ్యం ఉంది. దానికైతే నాకు లే, నువ్వైతే అట్లా అది అస్సలు వాడద్దు అసలు అని ముందు అట్లా. మరి ఏమైతుంది? ఏమైంది రా? అది ఏం సౌండ్? అది ఏం సౌండ్ రా?
రోహిత్ ఉన్నావా? గుడ్నెస్, బ్యాడ్ డ్రీమ్ రా. లడ్డు ఏం చేస్తున్నావు రా ఈ టైంలో? ఏమరా పీడకలు వచ్చిందారా? నాకు ఆల్రెడీ ఒక కళ వచ్చినట్టు అనిపిస్తుందిరా. భయంకరం కళ, ఏమో అయిపోయినట్టుంది దాంట్లో. నాకేం అర్థమైతే లేదు. మీకు ఒకటి తెలియదురా, ఏంటిది? ఈ టైంలో ఏం సిగరెట్ తాగుతున్నారా? సిగరెట్ కాదురా మమ్మీ, నీకు ఒకటి చెప్పాలి. ఏంటిది? ఫస్ట్ నాకు వచ్చింది, తర్వాత రోహిత్ గానికి వచ్చింది, ఇప్పుడు నీకు వస్తుంది. ఏంటి కళనా? నీకు తెలియని విషయం ఇంకొకటి ఉందిరా. ఇంకా ఇది కూడా ఇప్పుడున్న మనం కళలో ఉంది. కళలో ఎవరికైనా రావచ్చు కదరా, దాంట్లో ఏంది? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం. ఇది కూడా కళ అంటున్నావా? ఇది కూడా కళలోనే ఉంది. అంత నిజమే ఉంది కదరా. నువ్వున్నావు, నేనున్నా, నేను అనుకుని ఉన్నాడు. కానీ నాకేం అర్థం కొంతసేపు అయిన తర్వాత మనం ఉండాలి. ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థమైతే లేదా? వాట్ డస్ ఇట్ మీన్? మనం ఉందంటే ఏంటి? చచ్చిపోతామా? నాకు తెలియదు. ఏమంటున్నాను నాకు అర్థమైతే లేదురా నిజంగా. ఏం మాట్లాడుతున్నావురా? చచ్చిపోతామంటున్నావు, నాకేం అర్థమైతే లేదు. అరే వానికి కూడా పీడకలు వచ్చింది, మనం ఇప్పుడు ఉండేది కూడా పీడకలనే. నువ్వేమంటున్నావు నాకేం అర్థం. పీడకలనే చచ్చిపోతాం. వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు చచ్చిపోతా అంటున్నావు? కావాలంటే వాడిని లేపరా, రోహిత్ నా లేపడుగు. రోహిత్, రోహిత్ రే లేరా, ఈడేదో చచ్చిపోతా ఇదని అంటుండే ఏదో కళల గురించి. లేరా? ఏమైందిరా? నాకేం అర్థమైతే లేదురా. ఏదో కళ గురించి మాట్లాడుతుండు. ఏం కళ? ఇది పీడ కళ అంట, భయంకరమైన కళ వచ్చిందంట, మనం చచ్చిపోతున్నాం, ఇది కూడా కళ అంట, ఇది నిజం లేదంట. నాకేం అర్థమైతే లేదా? రోహిత్ నీకు పీడకలు వచ్చింది కదా? నాకు కూడా అది వచ్చింది, హా? ఏం అర్థమైతే లేదు. అదే కళ? ఆ పీడకలనే ఇప్పుడు ఇది ఒక మన కళలు ఉన్నాం రా. కొద్దిసేపు అయినాక మనం ఉందాం. నాకేం అర్థమైతే ఏముండం రా, ఏం మాట్లాడుతుంది? నా భయం వచ్చిందా? సెన్స్ లేకుండా మాట్లాడు. నాకు కూడా పీడకల వచ్చిందిరా, కానీ కళలు ఉన్నామని ఏం రా, డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఉండాలి కదా. నాకు కూడా కళ వచ్చింది, ఇంకా కళలనే ఉన్నామని ఎట్లా అంటావు? నాకు అర్థమైతే లేదు. చచ్చిపోతా అని అంటుండు. పీడకలలు వచ్చినాయి, ఇప్పుడు ఇది కూడా ఒక కళనే రా. ఇగో మళ్ళీ అంటుండు ఇదే కళ అంట, ఇదే చచ్చిపోతా. అదే కొద్ది టైం తర్వాత మనం ఉండము, అదే కళ. నాకేం అర్థమైతే లేదు. నువ్వు ఏం చెప్తున్నావు నాకు నిజంగా? మధ్యరాత్రి ఏ టైం ఉంది నాకు అర్థమైతే లేదు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు, అక్కడ కూర్చున్నావు, పీడ కళ అంటున్నావు, చచ్చిపోతావు అంటున్నావు, ఇది కూడా కళ అంటున్నావు, అందరం ఉన్నాం, లేచున్నాం, నాకేం అర్థమైతే లేదు. అరే నువ్వు టెన్షన్ తీసుకోకురా, నువ్వు కొంచెం సెన్స్గా మాట్లాడరా. ఇదేమో భయపడిస్తున్నావు వానికి. కళ వచ్చింది కరెక్టే, కానీ ఇంకా కళలోనే ఉన్నాము, చచ్చిపోతాము, ఇదంతా ఏంద్రా? సెన్స్ ఉండాలి కదా దాంట్లో మాట్లాడాలి. అది సెన్స్ ఉండి సెన్స్ తోటే మాట్లాడుతున్నారు. అదే మనం ఉండమని అంటున్నాం. అరే టూ మచ్ నువ్వు ముందులే ఏదేదో మాట్లాడుతున్నావు, వెళ్ళి ముఖం పడుకొని రాకో. కళ ఏంది, పీడకల ఏంది, ఇది చావడం ఏంది? అరే మీరు ఎంత చెప్పినా ఇది కళనే. నేను అది ఒకటి చెప్పాలనుకుంటున్నారా మీకు? ఏం అర్థం? మధ్యరాత్రి అయిపోయి ఏంద్రా ఇదంతా? అదేంటంటే కనులు మూసి చూసే ఆ నిజం లేచిన మరుక్షణం ఒక అబద్ధం. కనులు తెరిచి చూసే ఆ జీవితం మూసిన వెంటనే మటుమాయం. నేను చెప్పినా కదరా, ముగ్గురు ఉండమని, ముగ్గురం ఉండమని చెప్పిన, అదే అయ్యింది.
ఏంటి కళ విచిత్రంగా తలా తూకా లేకుండా వచ్చింది? మేబీ నా ఆలోచనల ప్రతిరూపమే ఈ కళేమో. అంతేలే, మన లైఫ్ అనేదే ఓ పెద్ద వింత. అందులో మనం ప్రతిరోజు చూసే కళల్లో ఎన్నో వింతలు. ఇలాంటి ఆలోచనలోనే నాకు వచ్చిన వ్యాఖ్యలు. కన్నులు మూసి చూసే ఆ నిజం, తెరిచిన మరుక్షణం ఓ అబద్ధం. కనులు తెరిచి చూసే ఆ జీవితం, మూసిన మరుక్షణం మటుమాయం.